మాతృదేవోభవ. ఒడిలోనన్ మరణించు తల్లిని, ఒడిలోనన్ మరణించు తల్లిని మహాయోగంబునం జోచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రములు వాచా వీచికా రోచులన్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికా రోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ గుండెల్ కొనారిల్లకుండెడి ధైర్యం మది. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ గుండెల్ కొనారిల్లకుండెడి ధైర్యం మది. నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని, ధైర్యం మది నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 752వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిజంగా ఆత్మీయులైన వ్యక్తులు, అందున తల్లి తండ్రి మరణదశలో ఉండగా దేవతా స్తోత్రాలు చదవగలగడం, ధైర్యంగా వారిని కైలాసానికి సాగనంపగలగడం గొప్ప ధైర్యం, అదృష్టం అనే చెప్పాలి. వారికి అదృష్టం, మనకి ధైర్యం. నిజంగా మేలుని కీడుని సమానంగా తీసుకునేటువంటి స్థితి మీకు కూడా అలవడడం కోసం ఈ అనుభూతిని చెబుతున్నాను. నా ఒడిలో పడుకుని నా తల్లి ప్రాణం వదిలేస్తూ ఉంటే 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 ఒడిలోనను మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచును. ఒక విచిత్రమైన యోగస్థితిలో అలాగే చూస్తూ, ఏ ప్రాణికైనా ఇంతే కదా, రేపు మనమైనా ఇంతే కదా, ఆవిడ్ని కైలాసానికి వెళ్లే విధంగా భక్తి తన్మయత్వంతో పద్యాలు పాడుతూ సాగనంపడం మన విధి. కంగారు పడ్డం విధి కాదు, కైలాసానికి పంపడం విధి అని భావించి ఆ పద్యాలు అలా చదువుతూ ఉంటే ఆ ధైర్యాన్ని ఇప్పటికి తలుచుకున్నా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికా రోచులను, ఏదో సముద్ర తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడినట్టే పద్యాలని నేను. ఈ ఆశువుగా వచ్చే పద్యాలు, ఈ పద్యాలు కూడా అప్పుడు వచ్చినవే ఆ భావావేశంలో. అసలు ఆ స్థితిలో పద్యాలు రావడం ఏంటి? పూర్వం ఎవరో రాసిన పద్యాలు రావడం వేరు, మనం సొంత పద్యాలు అప్పుడు ఆశువుగా చెప్పగలగడం, ఆ అనుభూతిని అప్పటికప్పుడు పద్యాల్లో పెట్టి ఆశ్చర్యకరమైన పరిణామం ఇది. గుడిలో గంటలు మోగినట్లు చదువు, అది కూడా మంగళప్రదంగా గుడిలో గంటలు మోగినట్టుగా చదవగలిగానమ్మా, 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలాగా. అటువంటి స్థితిలో మరణాన్ని చూస్తూ మహేశ్వరుణ్ణి కీర్తించగలిగేటువంటి గుండె ధైర్యం నాకు కలిగింది అంటే, గుండెల్ కొనారిల్ల కుండెడి ధైర్యం అది నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొంటూ గుండెపోటుకు అవకాశం ఇవ్వకుండా గుండె గట్టిదనంతో దిటవుగా బతకగలిగేటువంటి శక్తిని నాకు నువ్వే ఇచ్చావమ్మా అన్న. ఎందుకంటే మా ఇంట్లో మా అన్నదమ్ముల్లో మధ్యలో ఒకతను సుబ్రహ్మణ్య శాస్త్రిని ఏదో 7/7/71 1971 సంవత్సరం జూలై 7వ తేదీని ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆవిడ ఉన్నంతకాలము రాలేదు, ఇప్పటికి రాలేదు, ఏమయ్యాడో తెలియదు. అది తట్టుకుంటేనే ఆవిడ తర్వాత అతనికంటే చిన్నపిల్లలమైన మమ్మల్ని పెంచింది. అనారోగ్యాలు కూడా ఆవిడకి చాలా తక్కువ, చాలా తక్కువ. ఏదో చివరి దశలో ఇంకా 89 ఏళ్ళు వయస్సు వచ్చాక ఓ 1-2 ఏళ్ళు ఆవిడ మంచంలో ఉందేమో అంతే, అంతకుమించి చాలా తక్కువ. అంతవరకు ఆవిడ పనులు ఆవిడ చేసుకునేది. 64 ఏళ్ల కూతురు క్యాన్సర్తో చనిపోయింది మా పెద్దక్క. 60 ఏళ్ల కొడుకు చనిపోయాడు మా రెండో అన్నయ్య. ఇంకెన్నో కుటుంబపరమైన సమస్యలు, దుఃఖాలు అన్నీ అనుభవిస్తూ మా నాన్నగారి కంటే కూడా ఎక్కువ చాలా ధైర్యంగా తట్టుకుంది ఆవిడ. అంచేతను ఈ స్థితిని కూడా చూస్తూ తట్టుకోగలిగి పద్యాలు పాడగలిగే ధైర్యాన్ని నాకు నువ్వే ఇచ్చావమ్మా. ఒడిలోనన్ మరణించు తల్లిని మహాయోగంబునం జోచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికా రోచులన్ గుడిలో గంటలు మోగినట్లు చదువన్ గుండెల్ కొనారిల్ల కుండెడి ధైర్యం అది నీవు సంగినది ఏ ఈశాన దిగ్గామిని. నువ్వు తప్పనిసరిగా ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోతావమ్మా ఈశ్వరలోకానికి అని ఒక అపూర్వమైన విశ్వాసంతో చెప్పిన ఈ ప్రార్థన పద్యం. ఇక మన కథలోకి మనం ప్రవేశిస్తే, ఒక ఆకుమడి, పచ్చని ఆకుమడిలో ప్రేక్షకులను నేను వదిలిపెట్టాను. ఆకుమడిలో అలా ఉండడం చాలా ఆనందంగా ఉంటుందని. ఇతర దేశాల వారు వ్యాపారం పేరు మీద చేసి నడిపించిన వ్యవహారాలకి, దండయాత్రలకి మన దేశంలో
పూర్వరాజులు చేసినటువంటి దండయాత్రలకి ఒక ప్రధానమైన భేదం ఉందండి. దాన్ని కాళిదాసు రఘువంశంలో చెప్పాడు. ఆపాద పద్మ ప్రణతాక కలమాయివతే రఘుం ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాతా ప్రతిరోపితా. ఆకుమడి పోసినప్పుడు దగ్గరగా ఉంటాయి ఆకులన్నీ ఒత్తుగా, ఇది ఆకుపచ్చని చీర కట్టినట్టుగా, పడుగు పేక ఆకుపచ్చ దారాలతో నేసిన చీరలా ఉంటుంది ఆకుమడి. తర్వాత రైతు ఆ ఆకుల్ని తీసి కట్టెల కింద కట్టుకుని పట్టుకెళ్ళి మళ్ళీ ఎక్కడ చేలో పంట పండాలో అక్కడ విడివిడిగా నాటుతాడు. అప్పుడు ఈ ఆకులన్నీ ఏమనుకుంటాయి, దగ్గరగా కూర్చుని చక్కగా ముచ్చట్లాడుకుంటున్నట్టుగా ఉంటాయి. సంక్రాంతికి ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లాగా. 4 అమ్మాయిలు ఉన్నారనుకోండి, 4 రకాల అత్తారెళ్ల నుంచి సంక్రాంతికి ఇంటికి వస్తారు. అప్పుడు కాస్త మీ బావేలాగే మీ మరిదిలాగే అని కలబోసుకుంటారు. వారు గదు ఆనందం. పుట్టింట్లో ఓ మూల ఓ చిన్న గదిలో కూర్చుంటారు, అంతకీ బయటికి రారు. ఏంటో కబుర్లు. అసలు రండి కాఫీలు తాగండి అంటుంది తల్లి. ఉండమ్మా ఏవో చెప్పుకుంటున్నామంటే, పోలే అమ్మా చెప్పుకోండి మళ్ళీ వస్తారా ఏమన్నా అనేది. పూర్వకాలం మాటలు ఇవన్నీ. ఇప్పుడు 4 అమ్మాయిలు ఎక్కడ కనపడ్డారు అసలు? అమ్మాయిలు ఉన్నా అన్ని కష్టాలు లేవు. అమ్మాయిల వల్ల అబ్బాయిలకు కష్టాలు వస్తున్నాయని ఇటీవల వార్తలు తెలియజేస్తున్నాయి. అంచేత విచిత్రంగా ఉందండి ప్రపంచం. అప్పుడు పరిస్థితులు చూస్తే అలా మా చిన్నతనాల్లో మాకు విచిత్రంగా ఉండేది. అక్కలందరూ వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళని, ముచ్చటగా ఉండేది. ఇంకా భోజనాల సమయం వేసాక పెద్ద హడావుడో 16 కంచాలు 26 గ్లాసులు, ఇందులో నీళ్లు పోయడం, ఒకటి దన్నేయడం, ఇవన్నీ చాలా హడావుడిగా ఉండేది. ఆ స్థితిలో అలా మాట్లాడుకునేటువంటి అమ్మాయిలు టక్కన రమ్మంటే ఎలా ఉంటుంది, బాధగా ఉంటుంది. అలాగే మరి ఆకుమళ్ళు దగ్గరగా ఉన్న ఆకుల్ని తీసుకెళ్ళి రైతు విడిగా నాటేస్తుంటే రైతు అవి ఏమనుకుంటాయి, ఈయనెవరో దుర్మార్గుడు మమ్మల్ని విడదీస్తున్నాడు అనుకుంటాయి. కానీ అలా విడిగా నాటడం వల్లే తాము బాగా ఎదిగాం, ఆ రైతు మనకి మేలే చేశాడు, తాత్కాలికంగా కీడని మనకు అనిపించిన, అందువల్లే గాలి తగిలింది, ఎండ తగిలింది, వేసిన ఎరువులు మనకు అందాయి, ఇలాగో ఇంత పొడుగులాగి కంకులు ఇలా ఎదిగి ఇలా కంకులు రాలుస్తూ ఇలా వంగింది. ఆ విషయాన్ని ఆ మొక్క, వరి మొక్క గ్రహించగలిగినప్పుడు, గ్రహించి ఏం చేస్తుందట, రైతు పంట ఎదిగింది, కోతకొచ్చింది, కోత కొయ్యాలని 2-3 రోజుల ముందు ఒకసారి అలాగా పొలం గట్టు మీద కిరు చెప్పులతో అలా నడుస్తూ ఉంటే రైతు పట్ల కృతజ్ఞతతో ఇలా వంగి నమస్కారం చేస్తుందట. అనడానికి సూచన ఏమిటి అంటే, కాళిదాసు అంటాడు, ఈ కంకుల భారం వల్ల ఆ మొక్క ఇలా వంగి రైతు పాదాల మీదకి వాలింది, బహుశా కృతజ్ఞతతో నమస్కారం చేస్తోంది, పాదాభివందనం రైతుకి. ఎందుకంటే నన్ను విడిగా తీసి నాటితే నాటావు కానీ అప్పుడు ఏదో బాధపడ్డాను, కానీ ఇంత ఎదుగుదల కలిగింది నీ వల్లనే కదయ్యా, నువ్వు ఎంత దయామయుడివి, ఒక వైద్యుడు వైద్యం చేసినట్టే చేసావు నువ్వు కూడాను అని ఆ కర్షక వైద్యునికి పాదాభివందనం చేస్తోందా అన్నట్టుగా మొక్కలు ఎలా వంగుతున్నాయి, కంకులతో నిండినటువంటి ధాన్యపు వరి మొక్కలు, వరి కంకులు అని ఆశ్చర్యంగా వర్ణన చేస్తాడు. ఉత్ఖాతా ప్రతిరోపితాగా ఫలై సంవర్ధయామాసు. అలాగా భారతీయ రాజేంద్రులు రఘుమహారాజనగా, దిలీప మహారాజనగా, ధర్మరాజనగా రాజసూయాగాలు చేస్తే దేశమంతా ఒకే పరిపాలనా విధానం ఉండడం కోసం చేశారు, కానీ ఏ ఒక్క రాజ్యాన్ని వాళ్ళు కలిపేసుకుని ఆక్రమించుకోలేదు, దోపిడీ చేయలేదు. దానికి పెద్ద ఉదాహరణ ధర్మరాజు రాజసూయాగంలో ఉంటుందండి. చివరిలో అశ్వమేధ యాగంలో వాళ్ళు ఎంత పద్ధతిగా ఉండేవారు అంటే ఒక ఘట్టం తెలియజేస్తున్నాడు మనకది. అర్జునుడు అశ్వమేధ యాగానికి బయలుదేరినప్పుడు ప్రతి రాజ్యంలోనూ కూడా ఇలా వెళ్ళగానే ఓ మాట అనేవాడు, వాళ్ళు రాగానే, బాబు మేము హింస కోసం యుద్ధం చేయడం లేదు, అశ్వమేధ యాగం చేసేది మేము చక్రవర్తులం, మేము ఒకళ్ళు ఉన్నామని మీకు తెలియజేయడానికి తప్పితే, ఒక ధార్మిక పరిపాలనా విధానాన్ని వైదిక ధర్మం ప్రకారం అనుసరించాలి మీరందరూ సామంత రాజులు అని చెప్పడం కోసమే తప్పితే మీ రాజ్యాలు ఆక్రమించే ఉద్దేశం మాకు లేదు, అందుకని యుద్ధం వద్దు, ఏదో మర్యాదగా ఇచ్చేటువంటి పసుపు కుంకుమ చీర ఆడవాళ్ళకి ఇచ్చినట్టే మాకేదో ఓ మంచి ధనుస్సు 2 బాణాలు ఇచ్చేసే వెళ్ళిపోతాం, సరదాగానే ఇష్టం వచ్చిన కానుకలు 2 ఏనుగులు 2 గుర్రాలు ఇచ్చేసి మాకు నమస్కారం చేస్తే మేము వెళ్ళిపోతాం. కాదు కూడదని తెగించావా నీ ఇష్టం అని ఇలా స్పష్టంగా చెప్పాడు. ధర్మరాజు యుద్ధం చేయొద్దని చెప్పాడు. మరి యుద్ధం చేయనప్పుడు అశ్వమేధ యాగం ఎందుకండి అంటే, అధికారాన్ని స్థిరపరుచుకుని రాజ్యమంతా ఒకే శాసన విధానం చెల్లేలా చెయ్యడానికి. అలా చేయకుండా 2 రకాల చట్టాలు 2 రకాల జీవన విధానాలు ఉంటే ఉమ్మడి పౌరస్మృతి లేకపోతే ఉండే ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు చూస్తున్నాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి తలాక్ అన్నట్టుగా ఉంది పరిస్థితి.
ఎక్కడ నీటి గొడవలు వచ్చినా, ఏటి గొడవలు వచ్చినా, వేటి గొడవలు వచ్చినా, దేని గురించి గొడవలు వచ్చినా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు పరిపాలనలో ఉండడం వల్ల ఆ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఆలోచించడం. ఇంకా ఆ విషయంలో చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచివాళ్లే. కాస్త వాళ్ళ ప్రాంతం గురించి ఆలోచించినా ఇంకోళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచిస్తారు విశాల హృదయంతో. అటువంటి వారినే మనం ఎన్నుకున్నాం. ఈ భావన ఇతర రాష్ట్రాల్లో లేదండి. కర్ణాటక, తమిళనాడు నీళ్ల గురించి ఎంత కొట్టుకుపోతున్నాయండి. కోర్టు తీర్పును కూడా గౌరవించట్లేదు. కారణం ప్రాంతీయ భావాలు ప్రజ్వరిల్లాయి. ఎక్కడికక్కడ సామంత రాజ్యాల్లో ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు తామే సొంత అధికారం అనుకుంటే, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే, కేంద్ర ప్రభుత్వ పరిపాలనా విధానం అనేది అన్ని చోట్ల లేకపోతే, జాతీయ భావం లేకపోతే ఎక్కడికక్కడ గొడవలైపోతాయి. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఒక దేశంగా ప్రకటించుకున్న ఆశ్చర్యపోవక్కల్లా. అలాంటివి ఏర్పడకుండానే పూర్వరాజులు చక్రవర్తులను ప్రకటించుకుని సామ్రాజ్య స్థాపన చేసి మిగిలిన రాజులందరికీ ఓసారి చెప్పేవారు, 1/6 వంతు పన్ను, వైదిక ధర్మాన్ని పాటించాలి, వర్ణాశ్రమ ధర్మాలు కాపాడు, ధర్మార్థకామ మోక్షాలను సాధించాలి మానవులందరూ, ఈ దిశగా సాగాలి పరిపాలన. ఊరికే వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లతో సరిపెట్టకు. అవేవో జారి తెలిసి ఇచ్చే వ్యవహారాలు. అవి శాశ్వతంగా ఉండకూడదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి, వాళ్ళ వృత్తుల్ని కాపాడు, ఇలాగా హెచ్చరికలు చేసి వెళ్ళేవారు. అది ప్రాచీన రాజకీయాల్లో గొప్పతనం. అలాంటి కాంక్ష ఉంది కాబట్టి భారతదేశం ఎప్పుడు ఇతర దేశాల మీద దాడి చేయాలి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళు అయింది. ఈ ఒక్క దేశం మీద మనం కాలు దువ్వినట్టుగా ఎవరైనా నిరూపణ చేయగలరండి? ఒక అంగుళం ఎవరిదైనా మనం ఆశించామా? ఇప్పటికే మనకి శిరోభాగం, కిరీటంలో ఉన్నటువంటి కాశ్మీర్లో సగ భాగాన్ని కోల్పోయామే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK అనే పేరు మీద. అది కూడా కనీసం ఏదో ఇరు ప్రాంతాలకి, ఇరు దేశాలకి సంబంధించిన ప్రాంతం అనకుండా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఎప్పుడైనా వస్తే పాక్కే ఇవ్వాలనే సూచన అందులో కనిపిస్తోంది. అదేమిటది ఆక్యుపైడ్ కాశ్మీర్? ఎంతకాలం ఆక్యుపైడ్? ఆక్రమించిన దాన్ని సంక్రమించేలా మనం ఎందుకు చేసుకోలేము? పైగా ఉన్న దాంట్లో బతకనివ్వరు. ఇంకా అక్కడ ఆక్రమించి కూర్చుని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఉగ్రవాదులను పంపిస్తున్నారు. నిన్నగాక మొన్న ఆడవాళ్ళని, పిల్లల్ని చంపేశారండి. వాళ్ళే నేరం చేశారండి. దమ్ముంటే ధైర్యం సైనికుల మీద చూపించాలి. కానీ ఇంత దుర్మార్గమా? ఇవాళకి ఆవేళకి ఎంత తేడా ఉందండి. సరిగ్గా పోర్చుగీసు వారు, డచ్ వారు, ఇతరత్ర దేశాల వారు, అంతిమంగా ఆంగ్లేయులు, స్పెయిన్ వారు, వీళ్ళు వచ్చినప్పుడు ఈ దురుద్దేశంతోనే వచ్చారు. ముందు వ్యాపారం పేరు మీద రావడం, ఒక కిరాణం కొట్టి, దీపావళి కదండి, కాస్త బాణసంచా అమ్ముకుంటా ఉండేయండి. పోన్లే, అసలు టపాకాయలు చేసింద్రీళ్ళు మతాబులే కదా, మనతో పాటు వాడు అమ్ముకుంటాడు. పోని కాస్త విదేశీ టపాకాయలు ఏమైనా బాగా పేలుతాయేమో అంటే చివరికి టపాకాయల బదులు బాంబులు పేల్చారు ఇక్కడ. అదే జరిగింది. అందుకే కవి ఏమంటున్నాడంటే, వారి వ్యూహంబునన్ భావై భారత భూమి స్వాగతమిడన్ వాస్కోడి గామాలకు లావుంజూపగ పోర్చుగీస్ వణిజులు అట్లాంటిక్ సముద్రమునం దేవేళం తమ నౌకలను నడిపిరు. ఈ భూమిని ఆవేళ నూత్నావిష్కార యుగోదయం అయినదయ్యా. వారి వ్యూహంబులన్ పావై భారత భూమి స్వాగతమిడన్ వాస్కోడి గామాలకు. వాస్కోడి గామాకి స్వాగతం చెప్పేశారు, చెప్పినట్టయింది. అంతే. మీరు గోవా ప్రాంతం గమనించండి, అక్కడ వాళ్ళ భాష, పోర్చుగీసు భాష రాజ్యం వెళ్తుంది. ఇంకో యానాం ప్రాంతం గమనించండి, ఫ్రెంచ్ భాష రాజ్యం వెళ్తుంది. పాండిచేరులోను ఎప్పటికీ ఫ్రెంచ్ అధికార భాషగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎక్కడ అసలు భాషలకు దిక్కు లేదు. ఎన్నేళ్ళయింది ఫ్రెంచ్ వాళ్ళు వదిలేసి? ఇంకా ఫ్రెంచ్ పెత్తనాలు ఏమిటి? గోవాలో ఇంకా పోర్చుగీసు భాష పెత్తనం ఏమిటి? ఇలాగా సరిహద్దుల్లో ఉన్నటువంటి, దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆయా విదేశీయుల ప్రాబల్యం ఇప్పటికుందండి. ఈశాన్య రాష్ట్రాలు సుమారుగా ఇంగ్లీషు వాళ్ళకి దత్తమైపోయినాయండి, మతం సహా, భాష సహా. నేను చాలా ప్రమాదంగా తయారైంది పరిస్థితి. ఆయా రాష్ట్రాల్లో కొన్నిటికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఉద్దేశం ఇది. అందుకే చట్టరీత్యా మనకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేకపోతున్నారు. అంతకంటే వేరే దురుద్దేశాలు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేవు. అటువంటి పార్టీ కాదు పరిపాలిస్తున్నది. ఎవరిని ప్రత్యేకించి సమర్థించాల్సిన అవసరం, ఎవరిని ప్రత్యేకించి వ్యతిరేకించాల్సిన అవసరం నవజీవన వేదానికి లేదు, ధర్మాధర్మాలను తప్ప. కారణం ఇదే. వాటికి ఎందుకు ఇచ్చారు అంటే సరిహద్దు రాష్ట్రాలు అవి. అక్కడ కొన్ని చట్టాలు ప్రత్యేకంగా పద్ధతిగా లేకపోతే విదేశీయులు ఆక్రమిస్తారు. ఇప్పటికే విదేశీయుల ప్రాబల్యం, విదేశీ మతాల ప్రాబల్యం బాగా ఎక్కువ.
ఇంగ్లీష్ను అధికార భాష చేసేసారు ఏకంగాను నాగాలాండ్లో. ఇంత చేస్తే మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపితే 4 ఎంపీలు 40 మంది ఎమ్మెల్యేలు మొత్తం దేశానికి తలనొప్పిగా తయారవుతున్నాయి. జాతీయ సమగ్రతా భావాలు, జాతీయవాద పార్టీలు అక్కడికి వ్యాపించాల్సిన అవసరం చాలా ఉందండి. సరిహద్దు రాష్ట్రాల్లో కనుక జాతీయవాద పార్టీలు, దేశమంతా ఉండేటువంటి పార్టీలు లేకపోతే ప్రమాదం అది. ఆ ప్రాంతీయ పార్టీ వాళ్ళనో, ఆ కులం వాళ్ళనో, ఆ విదేశీయులు కనుక కొనేస్తే అయిపోయినట్టే. ఇంకా ఓ మొక్క వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మాలో కలిపి అంటాడు. ఒక సమగ్ర భారతీయత కోసం ఆలోచిస్తే చాలా అవసరమైన విషయం అండి ఇది. అలా వ్యూహాల్లో పావులుగా మారిపోకూడదు ఎప్పుడూ అని చెబుతున్నాడు. ఎందుకంటే దురుద్దేశాలు భారతీయులకు ఉండవు. వైదిక ధర్మాన్ని అనుసరించారు. ఈ ధర్మంలో ఎప్పుడు కూడా ధర్మంగా ఉండు, తద్వారా అర్థాన్ని సంపాదించు, తద్వారా కామపురుషార్థం నీ కోరికలను తీర్చుకో, దిక్కుమాలిన కోరికల్లో పడి అడవకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయ. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు తిరుగులేదు. హాయిగా ఉంటాడు మనిషి. మరి విదేశీ మతాలు, విదేశీ ధర్మాలు అలా లేవు. అంకిన కాడికి మింగేమనే ఉంది అది. మరి అటువంటిప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అందుకే విశాల భావాలకి ప్రాతిపదికైనటువంటి వైదిక ధర్మం మన ధర్మమైనందుకు గర్వించాల్సిందే. మనం దాన్ని నిలబెట్టుకోవాలి, ఆ మార్గంలోనే సాగాలి. అందుకే సముద్రం ఇక్కడ విచిత్రంగా ఓ మాట అంటుంది, అయ్యా నాకు ఒక్కోసారి నవ్వుస్తుందయ్యా ఈ యాత్రలు, యాత్రికులు, ఓడలు, విదేశాలు, సరే వ్యాపారాలు, వీళ్ళను బట్టి ఆక్రమణలు అవన్నీ అలా అట్టిపెట్టి కాసేపు. ఈ యాత్రికులు చేసిన యాత్రల వల్ల ఒక్క సత్యం బయటపడింది ప్రపంచానికి. నా గురించి ఉండినటువంటి దురభిప్రాయాలు, సంకుచిత అభిప్రాయాలు దూరమైనాయి. 4 నేడనుచు నాదు స్వరూపము వింగడించు వాచాలత చూచి నవ్వగును. 4 ఏడనుచు నాదు స్వరూపము వింగడించు వాచాలత చూడ నవ్వగును. సప్త సముద్రములేకమోచు భూమి లలితాంగి చుట్టెనని మీరు గ్రహింపగలేరే. సప్త సముద్రములేకమోచు భూమి లలితాంగి చుట్టెనని మీరు గ్రహింపగలేరే. యాత్రికోచ్చాలిత నౌకలి నిజముచ్చాటెను మీటెను దిగ్విపంచికల్. యాత్రికోచ్చాలిత నౌకలి నిజము చాటెను మీటెను దిగ్విపంచికల్. 4 సముద్రాలని, 3 సముద్రాలని, 7 సముద్రాలని రకరకాల భావాలతో ఉండి పేర్లు పెట్టుకున్నారయ్యా. సముద్రంలో భాగాలు ఉంటాయా, ఆకాశంలో భాగాలు ఉంటాయా, వేరు వేళ్ళు కాకపోతే. ఏదో మీరు మీ అవసరాల కోసం మీ గీతలు మీరు గీసుకున్నారు. ఇన్ని వేల మైళ్ళు మాది, ఇన్ని వేల మైళ్ళు మీది సరిహద్దులు. సముద్రానికి నాకేముంటాయి? నాదు స్వరూపము వెంగడించు వాచాలత చూసి నవ్వకును. ఇదేదో అనవసరం వాచాలత్వం తప్పితే నిజమా? ఎవరు అభిమానాల మేరకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. త్రిసముద్రాధీశ్వర, చతుసముద్రాధీశ్వర, చతుహూత్రి అని లెక్కలు ఉంటాయా నీళ్ళకి? గీత లాగేస్తారని నీటి మీద గీత గీస్తే నిలబడదే. అవన్నీ ఊహారేఖలు. భూమి మీద గీత గీయచ్చు, గోడ కట్టచ్చు, నీటి మీద నిలబడవు. సప్త సముద్రము లేకమోచు భూమి లలితాంగి చుట్టెనని మీరు గ్రహింపగలేరు. భూమి అయినటువంటి స్త్రీని భర్తలాగా ఉయ్యారంగా 7 సముద్రాలు ఏకమై ఒకే సముద్రంగా నడుం చుట్టూ చెయ్యేసి అలా అందంగా పట్టుకున్నాయని మీరు ఎందుకు అనుకోరయ్యా? భూమి భార్య అని, సముద్రుడు పతి అని అనుకోవచ్చు కదా సరదాకి. ఆ భూమిని సముద్రుడే కాపాడుతున్నాడని. ఎంత గుండ్రంగా తిరిగినా ఆ భూమిని సముద్రుడు వదలడం లేదు అంటే మరి అంత అందమైన భార్య, అంత ఆకర్షణీయమైన భార్య, అంత గుణవంతురాలైన భార్య, అంత అనుకూలవంతురాలైన భార్య కాబట్టే కదా భర్త వదలడం లేదు. అందము ఉండి ఆనుకూల్యము ఉంటే వదిలిపెడతారా? కావలసిన కోరుకున్నది ఏదేగా భర్త అందంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అందంగా ఉండి అనుకూలంగా లేకపోయినా ప్రమాదమే. ఎంత అనుకూలమైనా కాస్త అందం కూడా లేకపోతే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, ఏదో అసంతృప్తిగా ఉంటుంది. మళ్ళీ ఈ భర్త దీనికోసం ఇంకో జన్మ ఎత్తాడు వేరేలాగా. అప్పుడు అందమైన ఆవిడ దొరుకుతుంది, మొత్తం ఎడ్డమంటే తెడ్డం, చండిక, ఉద్దాలకుడు, రమణారెడ్డి, సూర్యకాంతం వేసేవారు ఈ వేషాలు అలా తయారవుతారు. ఏ ఉపయోగం? అంచేత ఆ రెండిట్లో ఓటేయాల్సి వస్తే అనుకూలతే ముఖ్యం అందం కంటే. అలాగా భూమి లలితాంగి చుట్టినని మీరు గ్రహింపగలేరు. యాత్రికోచ్చాలిత నౌకలు ఈ నిజము చాటెను మీటెను దిగ్విపంచికలు. నిజంగా యాత్రల వల్ల జరిగిన ప్రయోజనం ఏమిటంటే కవి ఈ నిజాన్ని చాటే. ఎందుకంటే భూమి మీద ఒక చోట బయలుదేరిన వాడు తిరిగి 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 తిన్నగా వెళితే, ఎక్కడ పక్కకి తప్పకుండా తిన్నగా వెళ్ళిపోతే, రైటు లెఫ్ట్ కుడి ఎడమ లేకుండా మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. అంటే ఆ నిజాన్ని చాటి భూమి గుండ్రంగా ఉందనే నిజం దీనివల్ల బయటపడింది అని చెప్పింది సముద్రం. ఇప్పుడు ఇంకొక మాట చెబుతుంది. ఎవరి ప్రయత్నాలు వారు చేశారయ్యా. పోర్చుగీసు వారు, డచ్ వారు
స్పెయిన్ వారు, రకరకాల వ్యక్తులు. ధీరులు వారి శూరులు ఒక దేశము వారని చెప్పజల్లదు, ఎవ్వారలో వారి వారి పరివారము తోడ సమస్త తీరములు చేరిరి. ధీరులు వారి శూరులు ఒక దేశము వారని చెప్పజల్లదు, ఎవ్వారలో వారి వారి పరివారము తోడ సమస్త తీరములు చేరిరి. చిన్న దేశముల చిన్నము భిన్నము చేసి వారి వ్యాపారములందు పావులుగా వాడుకొనంజనిరి. ఏమి చెప్పుదున్? మొత్తం మీద ఈ యాత్రలు అనుకున్న మంచి ఫలితాల కంటే చెడ్డ ఫలితాలనే ఎక్కువ ఇచ్చాయి. ఏదో మానవులంతా ఏకమవుతారు, వసుధైక కుటుంబ భావం ఉజ్వలంగా ప్రకాశిస్తుందని నేను అనుకున్నాను. ధీరులు వారి శూరులు ఒక దేశము వారని చెప్పజల్లదు, ఎవ్వారలో వారి వారి పరివారము తోడ సమస్త తీరములు చేరిరి. చిన్న దేశముల చిన్నము భిన్నము చేసి వారి వ్యాపారమునందు పావులుగా వాడుకొనంజనిరి. ఏమి చెప్పుదు? ధీరులు వారి శూరులు వాళ్ళ యాత్రలు చూస్తే వాళ్ళ ధైర్యానికి ఆశ్చర్యం వేస్తుంది. వారి శూరులు జలవీరులు, హీరోస్ ఆఫ్ వాటర్, జలవీరులు నీళ్లలో ఎంత సాహసయాత్రలు చేశారు. వారి శూరులు ఒక దేశము వారని చెప్పచల్లదు. ఈ దేశం అని చెప్పడానికి ఏం లేదు, చాలా దేశాల వాళ్ళు వచ్చారు. ఎవ్వారలో వారి వారి పరివారము తోడ, ఇంకో అర్థం వారి వారి పరివారము తోడ. వారి వారి అని తెలుగులో వచ్చేసి వారి వారి పరివారం అని. వారి పరివారం, వారి పరివారం అంటే జలసైన్యం. ఆపత్ శ్రీ భూమిని వారి సలిలం కమలం జలం వాహన నీరే వారి అన్న నీరే. అందుకే వారి పరివారం అంటే జలసైన్యం. వాళ్ళు నౌకా సైన్యంతో వచ్చి పడ్డారయ్యా. సమస్త తీరములు చేరిరి, అన్ని తీరాలకి చేరుకున్నారు. ఈ భూమి ఆ భూమి అని లేదు. అందుకే మీరు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలలో ఏ దేశ చరిత్ర అయినా చూడండి. ఈ దేశము బ్రిటిష్ వారి నుండి 1920లో స్వతంత్రం పొందెను. ఈ దేశము బ్రిటిష్ వారు పరిపాలించిన వారు, వారి నుండి 1932లో స్వతంత్రం పొందెను. ఈ దేశంలో ఆంగ్లేయులు పరిపాలించి వారు 1947లో స్వతంత్రం పొందెను. ఇంత ఎలాగా ఉంటుందండి? నేను సాగరఘోష కావ్యం రచించడం కోసం ప్రపంచ దేశాల చరిత్ర అంతా చదివా 2 ఏళ్ల పాటు. మళ్ళీ దాన్ని తాత్వికంగా చదివా. నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం 2 భాగాలు క్షుణ్ణంగా చదివా. ప్రపంచ రాజ్యాల సంగ్రహ చరిత్ర అని ఇంకో పుస్తకం చదివా. పైగా అది సహస్రాబ్ది మార్పు కావడం వల్ల పత్రికలన్నీ కూడా ఆయా దేశాల చరిత్రల్ని పత్రికల్లో అందించే నా అదృష్టం కోసమే ఈ పని జరిగింది అనుకోను. అమ్మవారి ఎందు భక్తి ఉంటే అన్నీ ఆవిడే అందిస్తుంది ఏదో రకంగా. అప్పుడే వచ్చేసరిగ్గా ఇవన్నీ ఈ విశేషాలన్నీ. ప్రతిరోజు ఒక వైజ్ఞానిక పరిణామాన్ని గురించిన వార్తలు, ప్రతిరోజు ఒక దేశ చరిత్ర గురించిన వార్తలు వేసేవారు. మొత్తం సమగ్ర సమాచారంతో వ్యాసాలు అవన్నీ చదివాను ఓపికగా. అప్పుడు అర్థమైంది ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన రాజ్యం ప్రపంచంలో ఉందా? అమెరికా సహా, ఆస్ట్రేలియా సహా, సింగపూర్ సహా అన్నేనండి. ఇవాళ మనం ప్రసిద్ధ దేశాలను ఏమనుకుంటున్నామో అన్నిటినీ ఐరోపా రాజ్యాల వాళ్ళే ఆక్రమించేశారు. అందుకని ఐరోపాలో ఉన్నటువంటి మతం ఉందే, దానికి ఒక సూటి అయిన ప్రశ్న మనం ఇప్పుడు వేయబోతున్నాం. ఎవరైనా సమాధానం చెప్పగలరేమో చూద్దాం. దైవభక్తి మతాలు మనుషుల్లో విభేదాలను పెంచే తప్పితే ఎక్కడ ఏమీ ఉపయోగపడలేదు. ఇంత దైవభక్తి ఉంటుంది, ఆక్రమణ చేస్తాడు అంటే దైవభక్తి వాడి మీద ఏం ప్రభావం చూపించరా? మరి ఆ మతం కానీ ఆ దేవుడు కానీ అలా చెబుతారా? అహింసను బోధించిన మతాలండి అవన్నీ. ఆక్రమణ ఎందుకు చేశాడు? వీడు బుద్ధి. మళ్ళీ దేవుడి పేరు చెబుతాడు ఇక్కడ. అంటే ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా ప్రపంచంలో ఎక్కడైనా నిజమైనటువంటి మత తత్వం అర్థమైన వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. దైవభక్తి దైవతత్వం అర్థమైన వాళ్ళు చాలా తక్కువ. దాన్ని వినియోగించుకుంటున్న వాళ్ళే ఎక్కువ. అప్పటికీ ఇప్పటికీ కూడా అన్ని మతాల్లోనే ఇలాగే ఉంది పరిస్థితి. దేవుడు అంటే జనంలో నమ్మకం ఉంది, భక్తి ఉంది. దాన్ని ఎలా వాడేద్దాం, దాని ద్వారా ఎలా సొమ్ము చేసుకుందాం, ఎంత సంపాదించుకుందాం, దాని ద్వారా అధికారం ఎలా సంపాదిద్దాం, ప్రజలను ఎంత గుడ్డివాడిని చేసేద్దాం. అంతేకాని నాకు ఆ దేవుడి మీద నిజంగా భక్తి ఉంటే నేను ఈ ఆక్రమణ చేయకూడదు కదా, ఈ దొంగ వ్యాపారం చేయకూడదు కదా, ఈ మద్యపాన వ్యసనాలు లాంటివి నేను ప్రోత్సహించకూడదు కదా, నేను సారా కొట్టు పెట్టి సత్యనారాయణ స్వామికి వ్రతం చేయడం ఏమిటి? అర్థం లేని మాట. ఇప్పటికే ఆయన దండం పెట్టాక నాకు వృద్ధిలోకి వచ్చింది వ్యాపారం అన్న, ఇదే వృద్ధిలోకి వచ్చే వ్యాపారం. ఇదేనండి మానవుల్లో ఉన్న ప్రవృత్తి. దాన్నే ప్రశ్నిస్తుంది సముద్రం.
ఎవ్వారలో వారి వారి పరివారముతోడు సమస్త తీరములు చేరేది. చిన్న దీవులను చిన్నము భిన్నము చేసి వారి వ్యాపారమునందు వాడుకొను పావులుగా వాడుకోనని చెప్పారు. చిన్న చిన్న దీవులు పాపం అక్కడేమో ఆ దీవంతా కలిపితే ఒక 10,000 మంది జనాభా ఉంటారో ఉండరు. అందులో మళ్ళీ ఏవో ఊళ్ళు నగర పట్టణాలు అందులోనే ఏవో ఉన్నాయి. అందులోనే మరియు అందాల పోటీలని ఏవో ఉన్నాయి. అందులోనే అన్నీ కుక్కలే. అందులో మళ్ళీ అందాల పోటీలు ఉంటాయి. చిత్తగాత కుక్కలు అన్నీ చిత్తగాత కుక్క అయినా అందాల పోటీలు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్కకు ఇంకొక నచ్చుతుంది, ఇంకో కుక్క నచ్చుతుంది. కాస్త సూక్ష్మంగా పెడితే మన అందాల పోటీలు కూడా అంతే. మనం ఏదో మనుషులం కాబట్టి గొప్ప అనుకుంటాం. బాగుంది, కుక్కలు కూడా గొప్పే. అవి మన అందాల పోటీలు చూసి వీళ్ళ మొహం వీళ్ళేం బాగున్నారు, వీళ్ళకి అందాలు ఏమిటి అనుకుంటాయి కుక్కలు చూస్తే. కుక్కలను చూసి మనం అనుకున్నట్టే. ఏం విచిత్రం లేదు ఇందులో. ఈ స్వభావాలు అన్ని జీవుల్లోనూ ఒక్కటే. పావులుగా వాడుకోనని చెప్పి వాడిని వశం చేసేసుకున్నారు. అందులో ఒక 100 మందిని చెదకొట్టేయడం, వశం చేసుకోవడం, బానిసలు అనడం, రూపాయి ఇవ్వరు, ఇంత తిండి పడేయడం, 2 పూటలు కాదు, ఓ పూట, ఓ కట్టుకుందుకు ఒక గొడ్డ ఇవ్వడం, మళ్ళీ ఏడాదికి ఇవ్వడం, దాంతో బతకమన్నాం, లేకపోతే పొడి చేస్తామన్నాం. వీళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు కొన్ని తుపాకులు లాంటివి కనిపెట్టారు. వాటితో పాపం ఆటవికులు బల్లేలు వాటితో ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేరు, దూరం నుంచి చంపేస్తారు వీళ్ళు. పైగా వాళ్ళకి యుద్ధం చేయడానికి ఓ నీతి ఉంది, ఎదురుగానే వచ్చి యుద్ధం చేస్తారు. వీళ్ళు చాటు నుంచి చంపేస్తారు. ఎలా తట్టుకుంటారండి? అలాగే పాపం బానిసలు అయిపోయారు. ఏమి చెప్పేదని అంటుంది సముద్రం. ఆ ఆక్రమించిన విధానం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడాన్ని ఎంత చిత్రంగా వర్ణిస్తున్నాడో చూడండి సాగర ఘోష కవి. స్పెయిను పదము మోపినది స్పెయిను మించిరి పోర్చుగీసులు, ఆ స్పెయినును పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్చివారలు, ఆ స్పెయినును పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయిరి, ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారనన్. సరిగ్గా ఈ పద్యానికి ప్రేరణండి, నేను చెప్పి తీరాలి. అటువంటి రహస్యాలు చెబితే కొత్త కవులకి, వర్ధమాన కవులకి మార్గదర్శకంగా ఉంటుంది. మనం అనవసరపు గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడైనా లోపం ఉన్నా సరే చెప్పాలి. అలాగే ఎక్కడైనా ఈ ఆధారం ఫలానా దానివల్ల నేను ఈ పద్యం రాయగలిగాను, దీనికి అది ఆధారం అంటే ఆధారం చెప్పాలి. ఎందుకంటే అది కృతజ్ఞతాభావం అవుతుంది చెప్పకపోతే. ఇటీవల మహానటుడు రజనీకాంత్, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు, అతనేవో కొన్ని దురభ్యాసాలు ఉండేవని అతనికి శివకుమార్ అనే వ్యక్తి వల్ల అవన్నీ దూరం అయ్యాయని చెప్పుకున్నాడండి బహిరంగ సభలో. ఎంత గొప్ప విషయం అండి. అంత స్థాయి హీరోలు ఎవరన్నా అలా మాట్లాడతారా? రాత్రి పగలు తాగి తందనాలు ఆడేవాళ్ళు ఎవరు? మేము ఊరికే అసలు మాకు ఆ సీసా ఎలా ఉంటుందో కూడా తెలియదని మాట్లాడతారు. ఎప్పుడు ఒక రంగంలో మనం ఉన్నత స్థాయికి చేరిన తర్వాత, చేరాకైనా సరే ఎప్పుడైనా ఆ లోపాన్ని ఒప్పుకుందుకు సందేహించకూడదు. ఎవరి నుంచి ప్రేరణ పొందామో చెప్పడానికి సందేహించకూడదు. అందుకే ఇప్పుడు నేను ఈ పద్యానికి ఒక అతి ప్రాచీనమైన కావ్యం నుంచి, ఒక మహాకవి నుంచి ప్రేరణ పొందాను. ఆ మహాకవి పేరు, వివరాలు, కావ్యం, పద్యం సహా అన్నీ 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. పోటాపోటీలు పెరిగిపోతున్న ప్రపంచంలో ఎలా ఉండాలో మనకి తెలియజేసిన ఆ మహాకవి గురించి ఉత్కంఠతో ఈ రాత్రంతా, ఈ పగలంతా మీరు ఆలోచించండి. తెల్లారాక మళ్ళీ నేను వస్తాను. అప్పటికి కలుసుకుందాం మనం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.